ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్. దానికోసం అయితే అన్నీ కట్ చేసేసుకున్నానండి. నేను క్యారెట్, మిల్ మేకర్ అయితే వేడి నీటిలో ఒక 1 మినిట్ అయితే ఉంచుకొని తీసేసానండి. ఇదిగోండి. తర్వాత ఒక ఉల్లిపాయ, బీన్స్, బంగాళదుంప, ఒక 2-3 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి. టమాటాలు టేస్ట్ కోసం ఒక 3 తీసుకున్నానండి. ఇంకోటి ఫ్రెండ్స్ సోనా మైసూర్ బియ్యం అండి. నేను ఇంకోండి గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు తీసుకున్నానండి బియ్యం అయితే. ఓకే అండి, కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ. దానికోసం అయితే నేను కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లో ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ అయితే నెయ్యి తీసుకుంటున్నానండి. ఇది కొంచెం వేడవ్వాలి. వేసిన నెయ్యిని ఆయిల్ అయితే మరిగింది కదండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, దీంట్లో కట్ చేసుకున్న క్యారెట్ ముక్క బాగా ఫ్రై అవ్వాలి. బీన్స్, మిల్ మేకర్ కలుపుకున్నామండి. మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. దీంట్లో టమాటా, బంగాళదుంప కూడా వేసేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మగ్గుతున్నాయండి. అందరికీ సారీ అండి. యాక్చువల్లీ నేను ముందు వేయాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయలేదండి. ఏంటో ఆలోచిస్తూ ఇదిగోండి పలవ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనం ముందే వేసుకోవాలి, కానీ నేను వేయలేదండి. ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్నామండి. ఇవైతే మనం పలవ ఇంగ్రీడియంట్స్ అయితే ముందే వేసుకోవాలండి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. కానీ ఇప్పుడంతా నేను రివర్స్లో చేశాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, దీంట్లో వెల్లిపాయ, జీలకర్ర, అల్లం దంచుకొని వేసుకున్నానండి. ఒకసారి కలుపుకున్నామండి. దీంట్లో టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ధనియా పొడి వేసుకుందాం. ఒకసారి కలుపుకున్నామండి. కారం బాగా కాసింది కదండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేస్తానండి. వాటర్ బాగా అరగాలి. ఇప్పుడు దీంట్లో మనం బియ్యం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. మనకి బాగా అయితే కుక్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం విజిల్స్ పెట్టేసుకుందామండి. నేనైతే ఒక 3 విజిల్స్ అయితే వేయించాను ఫ్రెండ్స్. ఫైనల్లీ నా స్టైల్లో వెజ్ బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందండి. చూసారండి, చక్కగా రైస్ కూడా చక్కగా కుక్ అయిందండి. బంగాళదుంప, మనం వేసిన వెజిటేబుల్స్, తర్వాత ఏమో మిల్ మేకర్ అంతా కూడా చాలా బాగా కుక్ అయిందండి. దీంట్లోకి మనకి ఏ కర్రీ అయినా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బంగాళదుంప కర్రీ అవనివ్వండి, లేకపోతే గుత్తొంకాయ కర్రీ, చికెన్ కర్రీ, ఆల్మోస్ట్ ఏ కర్రీ అయినా కూడా ఈ బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి నేను చికెన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా వాళ్ళు వెజ్ తినరు, అందుకనే చికెన్ కర్రీ చేశానండి. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.